ఎక్కడ పెయిన్ ట్రాన్స్ఫర్ కానీ డెంట్స్ కానీ అటువంటి ఏమీ జరగలేదు అని వారు రిపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ టెక్నికల్ డేటా అనాలిసిస్ ఇందాక మీకు చెప్పాను. ఈ సిడిఆర్, వారి సెల్ ఫోన్స్, ఐపీడిఆర్ అనాలిసిస్ అంతా చేశాము. వారు 6 మందితో మాట్లాడారు డ్యూరింగ్ జర్నీ. కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్, వారి ఫ్రెండ్స్, ఇంకొక పాస్టర్స్ కొంతమంది మాట్లాడారు. ఏం కూడా అంత క్యాజువల్ టాకే ఉంది. వారి వైఫ్ 2 సార్లు ఫోన్ చేశారు, ఒకసారి ఎత్తలేదు. ఇంకోసారి ఫోన్ చేస్తే నేను విజయవాడ, వీరే ఫోన్ చేసి చెప్పారు వైఫ్కి, నేను విజయవాడ దాటుతున్నా అని పొడిపొడిగా చెప్పి దాటేశారు, వెళ్ళిపోయారు. సో ఆ 6 మెంబర్స్లో నేను ఎగ్జామిన్ జరిగింది. తర్వాత అదర్ సైడ్ లొకేషన్స్ కూడా, అదర్ సైడ్ కాలర్స్లో ఎగ్జామిన్ చేశాము. వాళ్ళు చెప్పిన ఎక్కడున్నానని చెప్తే ఆ లొకేషన్ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ టాలీ అయింది. 6 యూపీఐ పేమెంట్ చేశారు డ్యూరింగ్ జర్నీ. 4 యూపీఐ పేమెంట్స్ సీసీటీవీ ఫుటేజ్తో టాలీ అయినాయి. అంటే వారు వైన్ షాప్కి వెళ్ళారు, కొన్ని షాపులకు వెళ్ళారు. ఆ 4 యూపీఐ పెట్రోల్ బంక్ కూడా వెళ్ళారు, అవన్నీ మనకు టాలీ అయినాయి. సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ అంటే వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కంటిన్యూస్గా ట్రాక్ ఉంది. టైంలో వారు విజయవాడలో బ్రేక్ అయ్యారు, 3 డేస్ అక్కడ 3 అవర్స్ అక్కడ ఆగింది. మళ్ళీ జర్నీ కమెంట్స్ అయ్యి టవర్ లొకేషన్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయి మనకి. ఇంకోటి ఏంటంటే 12th, 13th మార్చిలో వారు ఇక్కడ స్థలం ఖరీదు గురించి వారు వచ్చారు. అప్పుడు కూడా 2 యూపీఐ పేమెంట్స్ చేశారు సుధా వాయిన్స్ అని లాలచెరువులో, అది కూడా వెరిఫై చేశాము. కాబట్టి ఇవన్నీ కన్ఫర్మ్స్ దట్ ఈ డేటా అంతా వారి మన ఎవిడెన్స్ ఏదైతే గ్యాదర్ చేశామో, సీసీటీవీ ఫుటేజ్, విట్నెస్ చెప్పిన దానికి ఈ టెక్నికల్ డేటా కూడా మనకు మ్యాచ్ అయింది. నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు అందరికీ తెలుసు, పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. దెన్ విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్, పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్, ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. నెక్స్ట్ ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్. వారు కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు. అండ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ద ఇంజరీస్ మెన్షన్ ఇన్ ద అటాప్సీ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు. టైమ్ ఆఫ్ డెత్ కూడా 24 to 48 hours ప్రయర్ టు ద పోస్ట్ మార్టం అని చెప్పేశారు. సో ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపు గాయాలు ఉన్నాయి చేతుల మీద, ఈ ప్రాంతంలో. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు, జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి. తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది, ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది. దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యిండొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. దట్ ఇండికేట్స్ ఏ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్. నెక్స్ట్ సో ఫైనల్గా ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. So that is a conclusion. So investigation lo ee vidhanga varu alcohol influence lo undadam valla varu self-road accident cheskoni varu మరణించడం జరిగింది. This is our investigation findings. సార్ సుమారు 13 గంటలు జర్నీ చేశారు వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు. ఈ ప్రమాదం 7 అడుగుల గుంటలో జరిగింది కాబట్టి వారు ఉదయం చూశారు, స్థానికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇచ్చారు. ఆయన ఆ అర్ధరాత్రి సమయంలో ఎవరైనా చూసి కానీ ఉన్నట్టయితే హాస్పిటల్కి జాయిన్ చేసే అవకాశం ఉంటే బతికే ఛాన్స్ ఉండేదా? డాక్టర్ గారు మాకు చెప్పడం ఏంటంటే ఇన్స్టెంట్గా డెత్ జరిగిందని చెప్పారు. అది వారు హై స్పీడ్లో వెహికల్ వస్తున్నారు, వారు అక్కడ జారిపడ్డము, ఆ బాడీ స్పీడ్గా వెళ్ళేసి అక్కడ స్టేషనరీ ఆబ్జెక్ట్ తగలడము, దానివల్ల హెడ్కి ఇంజరీ కావడము, ఇన్స్టెంట్గా చనిపోయారని డాక్టర్ గారు ఒపీనియన్లో మాకు చెప్పారు. ఇవన్నీ రెడీమేడ్ బాటిల్స్ అండి, అంటే అప్రాక్సిమేట్గా 950 రూపీస్ ఉన్నారు. బుడైజర్ బీర్స్ 2, బకాడి జిన్,
జైసాల్మర్ జిన్ ఒకటి కొన్నారు. ఎక్కడ? సవేరా లిక్కర్ మార్ట్లో కొన్నారండి. దెన్ శ్రీ ఆదిత్య వైన్స్ కోదాడలో బడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, రాయల్ ఛాలెంజ్ విస్కీ ఒకటి తీసుకున్నారు. నిపుణ్ టానిక్ వైన్స్ లో బెకాడి జిన్ ఒకటి తీసుకున్నారు. ఏమండి విజువల్స్ మాకు దొరకలేదు. కొంత ఫుటేజ్ ప్రస్తుతానికి మా దగ్గర ఉంది కానీ అది క్లియర్గా లేదు. బట్ కన్సంప్షన్ చేసినట్టు మనకు ఎవిడెన్స్ ఉంది. పర్సనల్ బిలాంగింగ్స్ అది ప్రస్తుతానికి మేము డిస్క్లోజ్ చేయలేమండి. వారి వైఫ్తో మాట్లాడిన విషయాలు వారు చెప్పింది మళ్ళీ మీకు డిస్క్లోజ్ చేస్తాం. రైట్, నెక్స్ట్. 42 CCTV ఫుటేజెస్ అంటే దాదాపు 400 నుంచి 500. అంటే ఇప్పుడు మనకు ట్రాక్ తెలిసిందండి. వారు హైదరాబాద్లో 11 o'clock బయలుదేరారు, ఈవినింగ్ 11:42 చనిపోయారు. సో ఎక్కడైతే వారు ట్రావెల్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న CCTV ఫుటేజెస్ అన్నీ ఆ టైం అప్రాక్సిమేట్ ట్రావెల్ తీసుకుని అక్కడ ఉన్న CCTV ఫుటేజ్ అన్నీ చూసుకోవడం జరిగింది. దాదాపు 400 to 600 CC ఫుటేజ్ మనం వెరిఫై చేశాము. అరౌండ్ 40 to 60 కెమెరాస్లో మనకు ఎవిడెన్స్ దొరికిందండి. సార్ చిన్న విషయం సార్, ఇప్పుడు లాటాప్ బాటిల్ తీసుకున్నప్పుడు చూపిస్తుంది వచ్చిన ఒక వ్యక్తి పొద్దున్న సాయంత్రం లాటాప్ బాటిల్ జల్దీ చేయగలరా సార్? అంటే అది దట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద డ్రైవర్. ఇప్పుడు కొత్తగా ఆల్కహాల్ తీసుకుంటే అది మనకి వారికి ఎక్కువ మత్తు కలగచ్చు. కానీ అందుకే మీకు హిస్టరీ చెప్పాను. లాస్ట్ మార్చిలో కూడా వారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు 2 సార్లు వైన్ షాప్కి వెళ్ళి వారు లిక్కర్ తీసుకున్నారు. అంటే వారికి ఇదివరకు కూడా అలవాటు ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఇండికేషన్ తెలుస్తాం. కాబట్టి ఆటోమేటిక్గా కొంత వారికి రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయి ఉండొచ్చు. లిక్కర్ కన్జంప్షన్ చేసినా కూడా కంట్రోల్ చేసుకొని డ్రైవ్ చేసే ఉండొచ్చు. కానీ ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే 3 times ఈ కన్స్యూమ్డ్ లిక్కర్ అకార్డింగ్ టు ద ఎవిడెన్స్. అందువల్ల ఎక్కువసేపు జర్నీ చేయడం, ఆ రోజు ఎండ ఉండడము, అవన్నీ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. ఆయన మందు కొట్టకూడదు, డ్రైవింగ్ చేసేటప్పుడు హెడ్లైట్ పోయినప్పుడు డ్రైవ్ చేయకూడదు అని తెలియకుండా వెళ్తారా? అది వారు ఎందుకో అందరూ మనకు విట్నెస్ చెప్పిన ప్రకారం కూడా ఎక్కడో వారు వారించి రెస్ట్ తీసుకోండి, తర్వాత కొంచెంసేపు ఉండండి, ట్రీట్మెంట్ ఇస్తామంటే తప్ప కూడా వారు ఎవరికి కోఆపరేట్ చేయలేదండి. హరిగా ఉన్నారు. వెంటనే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ పారామెడికల్ స్టాఫ్ వచ్చారు, వారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు. వారు అక్కడే ఆగిపోయేసి కొద్దిసేపు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకుండొచ్చు. బట్ వినలేదు, నేను ఆల్ రైట్ అని చెప్పేసి వారు బయలుదేరి వచ్చేసారు. తర్వాత అక్కడ ఒకచోట పడిపోయారు, ఇక్కడ ఒక ఫుడ్ ప్లాజా దగ్గర పడిపోయారు. బస్సు కూడా వారికి మేజర్ యాక్సిడెంట్ మిస్ అయ్యారు. అక్కడ కూడా వారికి రెస్ట్ తీసుకునే అవకాశం ఉండేది. బట్ ఆయన ఆల్ రైట్ అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు. ఇప్పుడు రామవరపు పాడు రింగ్ దగ్గర SI స్టాఫ్ వారిస్తున్నారు, కొంచెంసేపు రెస్ట్ తీసుకొని పోండి, లాడ్జ్లో ఉండండి మీరు తీసుకోండి SI గారు చెప్పారు. మరి అక్కడ ఉంటాడులే అని చెప్పేసి పక్కకి వెళ్ళి వచ్చేటప్పుడు బండి స్టార్ట్ చేసుకొని వారు వచ్చేసారు. అంటే ఈ వాజ్ ఇన్ హరీ, త్వరగా ఏదో రీచ్ కావాలనే ఉద్దేశంలో వారు ట్రావెల్ చేస్తున్నట్టు మనకు అనిపించింది. అది మనం చెప్పలేము. బట్ వారు వాజ్ ఇన్ హరీ, త్వరగా రీచ్ కావాలి డెస్టినేషన్ అనే ఉద్దేశంలో అతను వీక్గా ఉన్నాడు, అతని కండిషన్ బాగాలేదు, ఎంతసేపు అతన్ని రెస్ట్ ఇద్దాము, కౌన్సిల్ చేద్దాము, కొద్దిసేపు ఆపుదాము ఆపుదామని ట్రై చేసి అక్కడే లాడ్జ్ తీసుకొని పడుకోబెడదాం, అతన్ని రెస్ట్ ఇద్దామనే ఉద్దేశంలో ట్రై చేశాడు. అతను కొద్దిసేపు ఉంటే బహుశా ఫైన్ కూడా వేసేసి సీజ్ చేశాడేమో ఇంకొద్దిసేపు ఉంటే. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా టీ దాపించారు, తీసుకెళ్లి టీ దాపించి రికవర్ అవుతారేమో అని చూశారు. అంటే ఒక మానవతా దృక్పథంతో అక్కడ SI గారు పనిచేయడం జరిగింది. అందువల్ల అది చేసి ఆపుదామనేసరికి వారు త్వరగా బయలుదేరి వచ్చేసారు. ఏదండి అది తెలియదండి, ప్రవీణ్ గారు అని ఎవరికి తెలియదు. వాళ్ళందరూ ఆయన కూడా డిస్క్లోజ్ చేయలేదండి. ఆయన ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే కూడా వారు హెల్మెట్ పెట్టుకున్నారు, గ్లాసెస్ పెట్టుకున్నారు, మాస్క్ వేసుకున్నారు.
అంటే ఐడెంటిటీ వారు కన్సీల్ చేసుకుని వారు ట్రావెల్ చేస్తున్నారు. అది క్లియర్గా మనకు అబ్జర్వేషన్లో అన్నిట్లో వస్తూ ఉంది. అటువంటి ఏం లేదండి. అంటే మొదటి నుంచి కూడా వారు అంటే బహుశా త్వరగా వెళ్ళాలి డెస్టినేషన్ అనే ఉద్దేశంలో వారు బయలుదేరి ఉండొచ్చు. అది వారికే తెలుసు. ఎందుకంటే ఎటువంటి ఫోన్ కాల్స్ లేవు. వారి వైఫ్కి విజయవాడలో బయలుదేరుతున్నప్పుడు వారు ఫస్ట్ మిస్ కాల్ చేశారు. అంటే బిట్వీన్ రాంబరపాడు అండ్ విజయవాడ ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఎత్తకుంటే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశారు వారి వైఫ్. నాకు కూడా దొరకట్లేదు ఏమయ్యారని చెప్పేసి వారు డిస్కస్ చేసుకున్నారు. కానీ కొద్దిసేపటిగా విజయవాడ దాటే టైంకే మళ్ళీ వీరే ఫోన్ చేశారు. నేను విజయవాడ దాటుతున్నానని చెప్పి పొడిగా మాట్లాడి పెట్టేశారు. సో వైఫ్ థాట్ ఇంకా అయిపోయింది వెళ్ళిపోతున్నారులే అని చెప్పేసి ఆమె కూడా పట్టించుకోలేదు. అదే చెప్పాను కదండి. ఇప్పుడు ఎందుకు 2 వీలర్ వాడారు అంటే వారు ఇక్కడ ఒక స్థలం కొనుగోలు చేశారు. అక్కడ కాలేజ్ పెట్టాలని ట్రై చేస్తున్నారు. సో లోకల్గా వచ్చి ఇక్కడే వెహికల్ పెట్టుకొని ఎప్పుడు వచ్చినా కూడా వెహికల్తో తిరగచ్చు అని వారి ఉద్దేశం ఉండొచ్చు. అది ఇన్వెస్టిగేషన్లో ఏం రివీల్ అయిందంటే హైదరాబాద్లో వారి ఫ్రెండ్ ఎవరైతే వారి క్లోజ్ అసోసియేట్ ఉన్నారో మోటార్ సైకిల్ రిపేర్ చేయడానికి వెళ్ళారు. వారు మోటార్ సైకిల్ రిపేర్ చేస్తే నేను రాజమండ్రికి మోటార్ సైకిల్ వెళ్తున్నాను అంటే రాజమండ్రికి మోటార్ సైకిల్ వెళ్ళొద్దు ట్రైన్లో పంపించి నువ్వు పో అని చెప్పి అక్కడ అవసరం ఉంటుంది రాజమండ్రిలో మోటార్ సైకిల్తో అంటే ట్రైన్లో పంపించి నువ్వు పోవా అని చెప్తే కూడా వినకుండా వారు మోటార్ సైకిల్లో ట్రావెల్ చేశారు. ఓకే, అంటే ఇక్కడ లోకల్గా వారు మోటార్ సైకిల్ వాడడానికి అవసరం ఉందనే ఉద్దేశంలో మనకి ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్ వస్తూ ఉంది. సార్ ఇప్పుడు మొత్తం అందరూ చెప్పేది ఏంటంటే ఆ మాస్క్ హెల్మెట్ ఉన్నది ప్రవీణ్ గారు కాదు అనేది పెద్ద డిబేట్ బయట నడుస్తుంది సార్. కుటుంబ సభ్యులు ఆయన కన్ఫర్మ్ చేశారా లేదా? కుటుంబ సభ్యులు కాదు, మనం టెక్నికల్ అనాలిసిస్ చెప్పాం కదండి. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఆ గైట్ వారు నడుస్తున్న వ్యక్తి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఫేషియల్ మ్యాచెస్ అన్నీ మనకు మ్యాచ్ అయినట్టుగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది క్లియర్గా టెక్నికల్ గా వచ్చింది. మాస్క్ హెల్మెట్ అనేది కుటుంబ సభ్యులు ఈజీగా ఫైండ్ చేస్తారు. నెక్స్ట్ ఆయన చేసే యూపీఐ పేమెంట్స్ లొకేషన్స్ అన్ని కూడా టాలీ అయినట్టు రికార్డు. సోషల్ మీడియాలో చాలా మంది హత్య అని చెప్పి సోషల్ మీడియా చాలా యాక్టివ్ చేశారు. ఆ టైప్ ఆధారాలు అసలు ఉండడానికి ఏమైనా అవకాశం ఉందా? ఆయనకి ఏమైనా శత్రువులు? ఇప్పుడు అందుకేనండి, ఇప్పుడు మేము ఎవరైతే పోస్టులు పెట్టారో దాదాపు ఇది 2 వీక్స్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. 14 రోజుల వరకు ఇన్వెస్టిగేషన్ జరిగింది. చాలా మందికి నోటీసులు ఇచ్చాము, వచ్చారు. అడుగుతుంటే ఏం చెప్తున్నారు? సార్ మాకేం తెలుసు సార్, జనరల్గా మాట్లాడామని చెప్తున్నారు. ఎవరు కూడా ఏమాత్రం ఎవిడెన్స్ నిన్నటి వరకు కూడా ఇవ్వలేకపోయారు. సో అది వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆవిడ చేశారనేది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు మద్యం తాగేవాళ్ళు కొంతమంది చెప్పేది ఏంటంటే ఇలా రకరకాల బిజినెస్ తాగుబోతులు ఒకే బ్రాండ్ తాగుతూ వెళ్తారు. చూడండి, వారి అలవాటు ఎలా ఉందని మనం ఎలా చెప్పగలం చెప్పండి? వారి మద్యం సేవించే అలవాటు ప్యాటర్న్ ఉందని ఎలా చెప్పగలం చెప్పండి? చేశారండి అందరూ. వారి వైఫ్ని వారిని దాని గురించి ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. అవి ఎందుకు పర్సనల్ విషయాలు మనం ఎందుకు డిస్క్లోజ్ చేయాలి? ఇప్పుడు లెట్ us మెయింటైన్ ద డిగ్నిటీ. సో దర్యాప్తు మీద వారు ఇంతవరకు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదండి. మొన్న కూడా మీకు అందరికీ తెలిసి వచ్చారు వారు. పోలీసు మీద భరోసా ఉంది వారికి. ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ వారికి తెలియజేస్తాం. పిఎం రిపోర్ట్ ఫైండింగ్స్ చెప్తామండి. రిపోర్ట్ ఎవరికి అందజేయడం జరగదు. ఓన్లీ కన్సర్న్ మేజిస్ట్రేట్స్కి కోర్ట్స్కి మాత్రమే అది అందజేయడం జరుగుతుంది. అందుకే ఇవన్నీ ఎన్ని కేసులు 11 కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఒకరిని అరెస్ట్ కూడా చేశాము.